ఏం చేయాలి తెలంగాణ ప్రజలు? ఆల్టర్నేట్ కావాలి, అదే నేను అంటుంది. తెలంగాణలో ఏ రూపంలో రావాలి ఆల్టర్నేట్? రైట్, ఇది కరెక్ట్ మాట. అంటే నా ఓపెన్ అభిప్రాయం చెప్పేస్తున్నా నేను. తెలంగాణలో బ్యాక్వర్డ్ క్లాస్ స్టిమ్యులేట్ కాకుండా, తెలంగాణలో బ్యాక్వర్డ్ క్లాస్ అడ్వాన్స్ కాకుండా, తెలంగాణలో బ్యాక్వర్డ్ క్లాస్ పొలిటికల్ ఫార్మేషన్ సింగిల్ ఫామ్లో రావాలి. ఓకే, ఎట్లా అంటే రెండో వర్డ్ లేదు, ఇక నో సెకండ్ వాయిస్, నో సెకండ్ థాట్. బ్యాక్వర్డ్ క్లాస్ ఫార్మేషన్ జరిగి తీరాలి. జరగలే. ఎందుకు మాట అంటే కుల సంఘాలుగానే ఉన్నాం ఇప్పటికీ. బ్యాక్వర్డ్ క్లాస్గా ఫార్మేషన్ అయిన రోజున పొలిటికల్ ఫార్మేషన్ తీసుకోవాలి. మళ్ళీ అది కూడా ఏదో సోషల్ అది కాదు, పొలిటికల్ ఫార్మేషన్ తీసుకుంటే కనుక ఈ తెలంగాణలో ఆల్టర్నేట్ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, గెలిస్తే పాలిస్తే రెడ్లు పరిపాలించాలా లేకపోతే వెల్మలు పరిపాలించాలనయా అన్నాడు లాస్ట్ ఎలక్షన్స్లో. దాన్ని ప్రజలు ఎంత మాత్రం పట్టించుకోలేదు. ఇక అంటే అప్పుడు ఏంది, కేసీఆర్ని దించాలి ఎట్లా చేశానే ఆలోచనతో ఉన్నారు అందరూ. అంతే, అదే అదే లైన్లో ఉన్నారు అంతే. కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత ప్రమాదకరం అది. ఉంటే వాళ్ళు పాలకులు ఉండాలి, ఉంటే నేను పాలకులు ఉండాలి, కానీ ఇక మూడో వానికి అవకాశం లేదనేటటువంటి మాట చాలా ఏమంటారు మా మధ్య నాటి మాట. ఇప్పుడు కూడా కనిపిస్తుంది కదా, ఇప్పుడు రిజర్వేషన్ బిల్లులు పాస్ చేసిరు, పంపించారు, అంతవరకే. దర్ ఇస్ నో ఫైట్ కదా. ఎస్, ఫైట్ కాదు అసలు, అడగడమే లేదు అసలు దాని గురించి మాటల ప్రస్తావనే ఉండదు. ఇక ఏంటంటే కంటి తుడుపు చర్య అంటారు చూసారా, అంతే ఉంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే బ్యాక్వర్డ్ క్లాస్ తెలంగాణలో పెద్ద సెక్షన్, అవునన్నా కాదన్నా. మెజారిటీ సెక్షన్ను పరిపాలనలో భాగస్వామ్యం లేదు. మెజారిటీ సెక్షన్ యొక్క ఆశ ఆకాంక్ష రిఫ్లెక్ట్ కావట్లేదు. అటు పాలనలో రిఫ్లెక్ట్ కావట్లేదు, ఇటు సామాజికంగా కూడా రిఫ్లెక్ట్ కావట్లేదు, పొలిటికల్గా కూడా రిఫ్లెక్ట్ కావట్లేదు. అది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఒక సమాజానికి అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అందుకే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఎస్సీలకు ఎవరైనా రాజ్యాధికారం తెస్తామంటే అది అబద్ధం. మళ్ళీ చెప్తున్నా, ఎస్సీలకు రాజ్యాధికారం తీసుకొచ్చి చేతుల్లో పెడతామంటే అది అబద్ధం. అంటే దళితుడు ముఖ్యమంత్రి అన్నది ముఖ్యమంత్రి అంటే అధికారం కాదు. ముఖ్యమంత్రి ఎంతసేపు కావచ్చు, దళితుల రాజ్యాధికారం ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే అయిపోతుందా? కాదు కదా. ఇప్పుడు సామెలన్నా ఎమ్మెల్యే అయ్యాడు, అయిపోయిందా? కాదు కదా. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి పరిస్థితిలో లేడు. నాకు ఇష్టం వచ్చిన ఎంపీపీని ఇక్కడ పెడతా అంటే అట్టెట్లా పెడతా అంటుండు పక్కన ఉన్న రెడ్డి. అక్కడున్న రెడ్డి కూడా కాదు, పక్కన ఉన్న రెడ్డి. ఆ జిల్లా కాదు, ఆ కథ కాదు, ఆయనది వేరే జిల్లా, ఈయనది వేరే జిల్లా. అంటే నియంతృత్వం, పెత్తనం, అహంకారపూరితమైనటువంటి ఈ విధానం ఏదైతే ఉందో చూడు, అది ఉండి కూడా నువ్వు ముఖ్యమంత్రి అయితే లాభం లేదు. ఇప్పుడు దళితులదే రాజ్యాధికారం అన్నది అబద్ధం. మొదటి నుంచి చెప్పిన, నన్ను తప్పన్నారు అంటే నేను దళితులకు వ్యతిరేకం కాదు సుమా. నేను మొదటి నుంచి మాట్లాడుతుంది దళితుల పక్షాన్నే కదా ఈ రాష్ట్రంలో. నేను వినిపించినంత వాయిస్ ఎవరు వినిపించలేదని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతా. అన్ని రంగాల్లో వినిపించిన, అన్ని రంగాల్లో కొట్లాడినా. అంటే అసలు ఏమంటారు, మోటుదోపుగా కొట్లాడినంటారు చూసిరా, అట్లా కొట్లాడినాం మనం. కాబట్టి మాట్లాడుతాం. కానీ ఎస్సీలకే రాజ్యాధికారం వస్తుందని ఎవరన్నా అంటే కనుక, అట్లా తెస్తామని ఎవరన్నా చెప్తే కనుక అది ఎట్టి పచ్చి బూటకం అబద్ధం. రాదు. దెన్ ఎందుకు రాదు? ఎస్సీల యొక్క జనాభా ఏవో లెక్కలు చెప్తావారు కదా, వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అని. ఎంత ఎక్కువ ఉన్నా ఎస్సీల జనాభా తెలంగాణలో 15 నుంచి 18% మించదు. 15% నుంచి 18% మించదు. గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఈ 18%లో కాంగ్రెస్ ఎస్సీలు, బీజేపీ ఎస్సీలు, బీఆర్ఎస్ ఎస్సీలు, ఎక్కువ మాట్లాడితే బక్క నరసింహ లాంటి వాళ్ళు ఉంటారు, టీడీపీ ఎస్సీలు ఉంటారు, ఓకేనా, మళ్ళీ బీఎస్పీ ఎస్సీలు ఉంటారు, ఇలా ఇంకా చిన్న చితక తోకలు కూడా వస్తాయి. కాబట్టి 18% సాలిడ్గా వన్ సైడ్ అయ్యేటటువంటి అవకాశం, కన్సాలిడేట్ అయ్యే అవకాశం లేదు. ఓపెన్గా నిజం మాట్లాడుకోవాలి అన్నప్పుడు ఇంక అధికారం అనేటటువంటి మాట పెద్ద అబద్ధం కదా. ఉదాహరణకు చెప్తా, ఒక జనరల్ సీట్లకు వెళ్ళి ఒక మాదిగా అయినా నిలబెడతాం మనం, ఏ పార్టీ అన్నా కానీ కాక గెలుస్తాడని మీరు హామీ ఇవ్వగలరా? పోనీ అట్లీస్ట్ గెలవకపోతామే, పక్క కులం వాళ్ళు ఓట్లేస్తారా? ఓకే, ఎస్సీలను లేద్దాం, ఎస్సీల పక్కన ఉన్న చిన్న కులాలు ఉంటాయి కదా, కుమ్మరి, సాగలి, వాళ్ళు ఓట్లేస్తారా? ఎంబీసీలు ఓట్లేస్తారా? ఈ గ్యాప్ను సెట్ చేయకుండా, ఈ జాతుల మధ్యన, ఈ కులాల మధ్యన సాఫ్ట్ కార్నర్ ఫిలాసఫీని డెవలప్ చేయకుండా
ఈ ఎస్సీలకు రాజ్యాధికారం అనేటటువంటి మాట ఒట్టి ముటకం. మరి ఎట్లా ఎస్సీలకు అధికారం లేదంటున్నా మీరు? నేను ఉందంటున్నా. ఓకే, ఎట్లా ఎట్లా ఉందంటే ఇప్పుడు రిజర్వేషన్ ద్వారా వచ్చిన రిజర్వేషన్ల ద్వారా ఏమన్నా ఒక దగ్గర 2 అయితే ఉన్నాయి కదా, ఎవరో ఒకరు 2 అయితే ఉన్నాయి కదా. లేనిది ఏంది అంటే అక్కడ ఈ ఎస్సీల కోసమే పని చేయగలిగేటటువంటి ప్రజాప్రతినిధులు లేరు. వివిధ పార్టీల ద్వారా ఎన్నిక కావడం వల్ల ఏమైందంటే ఆయా పార్టీల జెండాలు మోస్తున్నారు, ఎస్సీల యొక్క సమస్యల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం ఒక షెడ్యూల్డ్ కాస్ట్ పర్సన్ అయ్యి ఉండి కూడా సామాజికంగా ఇవాళ ఎస్సీల సమస్యలను అడ్రస్ చేసే పరిస్థితుల్లో లేడు ఆయన. ఆయన పార్టీ లైన్ లో పనిచేయాల్సిందే, చేస్తలేడు. ఎస్సీల సమస్యలు కుప్పలు కుప్పలు ఉన్నాయి అక్కడ. వాటిని అడ్రస్ చేయడానికి ప్రజా సంఘాల పేరుతో వచ్చిన వాళ్ళకు కూడా దాన్ని ముట్టుకునే ఓపిక లేదు, దాన్ని ముట్టుకునేటటువంటి వాతావరణం లేదు. అంటే ఏంది ఇక్కడ అర్థం? సమస్యగానే మిగిలిపోయింది. సబ్ ప్లాన్ ఉంది, ఇంతవరకు సబ్ ప్లాన్ ఈ ప్రభుత్వం వచ్చినాక సబ్ ప్లాన్ మీరు అంటున్న ఆ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన సబ్ ప్లాన్ అది ఆయన చేసినప్పుడు ఇప్పుడు ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో 1% ఇంప్లిమెంట్ కాలేదే లేదు. కాబట్టి ఇప్పుడు అది ఎంత అన్యాయం. అట్లనే ఏమంటారంటే ఇప్పుడు ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం ఏంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంటే ఏ ఎస్సీల పేరు మీదనైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతున్నారో వాళ్ళు ఆ ఎస్సీల కోసం పనిచేయకపోవడమే. అంటే ఒరిజినల్ రిప్రజెంటేషన్ పోవట్లేదు. ఓకే, పార్టీల యొక్క స్టూజెస్ ఏమంటే మనం చెంచాలు ఆయా పార్టీలకు అనుగుణంగా పనిచేసి తమ సొంత ప్రజల యొక్క ఆశయాలను పక్కన దోవబెట్టించేసి వాళ్ళని అణిచివేసేటటువంటి కార్యక్రమాలకు మాత్రమే పచ్చ జెండా ఊపుతున్నటువంటి రిప్రజెంటేషన్ ఉంది. ఇది ఒక్కటే వాళ్ళ ప్రాబ్లం. ఓకే, ఉన్న రిజర్వేషన్ సీట్లలో కరెక్ట్గా వాళ్ళ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులను ఎన్నుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఒకటి. రెండోది బీసీలు. అసలు సమస్య అంతా బీసీల సమస్యనే. ఓ పెద్ద మనిషి అన్నాడు ఈ దేశానికి నిరుద్యోగ సమస్య లేదన్నాడు. అదేం సరే లేదన్నాడు. ఈ దేశానికి నిరుద్యోగ సమస్యతో పాటు అధిక జనాభా సమస్య లేదు అన్నాడు. ఓకే, అయ్యో మరి జమ్మూ కాశ్మీర్ సమస్య కూడా లేదు ఈ దేశానికి అన్నాడు. మరి ఏంది అసలు ఈ దేశం సమస్య అంటే బ్యాక్వర్డ్ క్లాస్ సమస్య అన్నాడు. బీసీల సమస్యనే భారతదేశ సమస్య. ఇది మనం ఈ ప్రజల్లో ప్రచారం చేయకపోవడం వల్ల, ఈ ప్రజలను మనం చైతన్యం చేయకపోవడం వల్ల జరుగుతున్నటువంటి అన్యాయం. కాబట్టి నేనేమంటున్నా, ఎస్సీలకు రిజర్వేషన్ల ద్వారా వస్తున్నటువంటి 2 సీట్ల ద్వారా ఉన్నటువంటి 19 సీట్లతోటో 18 సీట్లతోటో అధికారంలోకి రాలేరు. నెంబర్ 1. నెంబర్ 2, జనరల్ సీట్లలో ఎస్సీలను పెట్టి ఒకరెవరో ఇద్దరు గెలిచి నేను దాన్ని ఒప్పుకోను. జనరల్ సీట్లలో పెట్టి గెలిపించేటటువంటి వాతావరణం కానీ, ఓట్లేసేటటువంటి ఆ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆలోచన కానీ ఇంకా ఈ ప్రజలలో రాలేదు. నేను నిన్న ఏదో పేపర్లో చూసిన 84% ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఒప్పుకుంటలేరట ప్రజలు. అవును, 83.something. 2026లో 84% ప్రజలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకుంటలేరంటే మనం ఏ వాతావరణంలో ఉన్నాం? ఏ వాతావరణాన్ని ఈ సమాజంలో, ఏ ఫిలాసఫీని మనం ఈ సమాజంలో క్రియేట్ చేసినాం? 1947కు పూర్వం ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళంతా కుల నిర్మూలన ఉద్యమాలు చేశారు. 1947 తర్వాత ఓన్లీ కుల ఉద్యమాలే జరుగుతున్నాయి. కుల నిర్మూలన అనేటటువంటి ఉద్యమం కానీ, అట్లీస్ట్ కుల సమానత్వం అనేటటువంటి ఉద్యమాలు కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరగట్లేదు. కాబట్టి ఎస్సీలకు అధికారం అనేటటువంటిది కొద్దిసేపు పక్కన పెట్టాల్సిందే. ఎట్లా మరి బీసీలు అందరు కలవాలనా? అదే చెప్తున్నా, బీసీలకు సమస్య ఉంది. ఏం సమస్య ఉంది? మీరు చెప్పినట్టు, గతంలో ఒకసారి చెప్పినట్టు, బీసీల యొక్క సీట్లను ఫార్వర్డ్ కాస్ట్ ఎత్తుకపోతుంది. ఓసీ అంటారు, ఇక్కడ లాంగ్వేజ్ కూడా సరిగ్గా మాట్లాడరు మనోళ్ళు. ఓసీ అంటారు. ఓసీ వేరే, ఓసీ అంటే అదర్ ఓపెన్ కాంపిటీషన్. అది అదర్ క్యాస్ట్ కూడా కాదు, ఓపెన్ కాంపిటీషన్. అందులో ఎవరైనా ఉండొచ్చు. జనరల్ అంటారు దాన్ని, ఓపెన్ కాంపిటీషన్. అది మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఏదో వీడియో చూసినా నిన్న ఇది అయినాక చూస్తే ఆయన ఏమంటాడంటే, జనరల్ సీట్ అంటే రెడ్లు లేకపోతే బ్రాహ్మణులు లేకపోతే వైశ్యులు ఉండాలి, నేను ఒక బీసీని గెలిపించిన నల్లగొండలు అంటుండు. కాదు కదా, అది ఎంత తప్పుడు అవగాహన. ఆయన ఏం మినిస్టర్? అసలు ప్రజాస్వామ్యం తెలియదు, అసలు దాని స్పిరిట్ తెలియదు, రాజ్యాంగం తెలియదు, దాని స్పిరిట్ తెలియదు. ఎట్లా జనరల్ అంటే రెడ్లు బ్రాహ్మణులు వైశ్యులా? ఇప్పుడు నువ్వు వాళ్ళని పోటీ చేయించిన వెంటనే ఓపెన్ కాంపిటీషన్ అది నేను పెట్టి గెలిపించిన అంటున్నాడు. అసలు నువ్వెవడివి గెలిపించడానికి? వాడు అంటాడు ఆయన నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుడేంది? నాకు అర్థం కాలే. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుడేంది, నువ్వు టికెట్ ఇచ్చుడేంది, నువ్వు గెలిపించుడేంది? తప్పు మాటలు కదా అవన్నీ. నువ్వు టికెట్ ఇచ్చుడు అనేట మాట అబద్ధం.
నీకే టికెట్ దిక్కు లేదు. నువ్వు మీరే ఓడిపోయారు. మునుగోడులో పోటీ చేస్తే నువ్వు వేరే జెండా పెట్టుకొని పోటీ చేసి ఓడిపోయిన, మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తేనే గెలిచినావు. అన్న కూడా ఓడిపోయింది కదా, ఆయన నల్గొండలో ఓడిపోయింది కదా. నువ్వు అంతగనంగా బీసీలకు మా వాళ్ళకి అంత న్యాయం చేసి అంతా చేస్తే నిన్ను నల్గొండలేదు కూడా కొట్టిర్రు, మళ్ళీ వచ్చి భువనగిరిలో గెలిస్తే. ఇది ఏంటంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి వాతావరణం డెవలప్ చేస్తారు, అది మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడు జైపాల్ రెడ్డి వచ్చి మిర్యాలగూడలో గెలుస్తాడు, అదే జైపాల్ రెడ్డి పోయి మహబూబ్నగర్లో గెలుస్తాడు, అదే జైపాల్ రెడ్డి వచ్చి చేవెళ్ళలో గెలుస్తాడు. నాలుగు ఏం రాదు మనకు. మనం పోతే నువ్వు పొరపాటు పోయాడు పోటీ నాలుగు వచ్చి ఇక్కడ లోకల్ మనకు వర్తిస్తాయి, వాళ్ళకి వర్తించు అంటే చెప్తున్నా. కేసీఆర్ పోయి కామారెడ్డిలో పోటీ చేయొచ్చు, రేవంత్ రెడ్డి పోయి కామారెడ్డిలో పోటీ చేయొచ్చు, వాళ్ళకి లోకల్ ఏం పని చేయవు అక్కడ. అంటే పొలిటికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ నాలెడ్జ్ని కావలసినంతగా మనం ప్రజలకు అందించట్లేదు. కాబట్టి అధికారం అనేటటువంటి మాట ఆల్టర్నేట్, టిఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు అనుకుంటే ఆల్టర్నేట్ ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసు కన్సాలిడేషనే. ఎందుకంటే అంటే ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాస్ సార్, అంటే బీసీలు బీసీల కన్సాలిడేషన్ జరగాలి. ఓకే, కన్సాలిడేషన్ జరిగితే ఏమైందంటే ఇప్పుడు ఎస్సీలకు ఉన్న సమస్యను అడ్రస్ చేయొచ్చు బీసీలు. ఎట్లా బాబు, మీకు ఎన్నిక అవుతున్న వాళ్ళంతా డూప్లికేట్ ఎన్నిక అవుతున్నారా బాబు, మీకోసం పనిచేసే వాళ్ళు ఎన్నిక కావట్లేరు, మా బీసీల సపోర్ట్ మీకు ఇచ్చి ఒరిజినాలిటీని మీరు కోరుకున్న వాళ్ళని మేము పంపిస్తాం. ఓకే, ఎస్సీల అవసరం బీసీలకు ఏం అవసరం అంటే మీరు రెడ్లకు వేస్తారు, ఫార్వర్డ్ క్యాస్ట్కి వేస్తారు, ఫార్వర్డ్ క్యాస్ట్ ఎత్తుకపోతుంది మా సీట్లన్నీ, మేము మీకు ఈ మేలు చేస్తే మీరు మాకేం మేలు చేయాలంటే జనరల్ సీట్లలో మా బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు, ఎందుకంటే మీ అన్నదమ్ములుగా ఉన్నాం మేము, మంచి చెడు ఉంది, మీకు మాకు మధ్యన రక్త సంబంధాలు ఉన్నాయి, కల్చరల్ రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు ఎల్లం పండుగ చేస్తారు, మాదిగోళ్ళు చేస్తారు, గొల్లోళ్ళు చేస్తారు, గౌండ్లోళ్ళు చేస్తారు, ఒక కల్చరల్ రిలేషన్షిప్. నీకు వేరే కమ్యూనిటీస్ మళ్ళీ ఈ కల్చర్ అట్లనే ఇంకా రకరకాల పద్ధతుల్లో బోలేని చెప్పొచ్చు. మనం బోనాల పండుగ చేస్తాం, ఊర్లో ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్ అన్ని కలిసి చేస్తాయి, షెడ్యూల్ కాస్ట్ని కలుపుకుంటాయి. అట్లనే పొలిటికల్ రంగంలో కూడా గట్బంధన్ రావాలి. ఏం రావాలి? బ్యాక్వర్డ్ క్లాసు సీట్లు ఫార్వర్డ్ కాస్ట్ యొక్క నిర్బంధంలోకి పోవద్దు అంటే షెడ్యూల్ కాస్ట్ హెల్ప్ తీసుకోవాలి, లేకపోతే వాడు ఫార్వర్డ్ కాస్ట్కి వేస్తాడు. అంతే. ఓకే, ఎస్సీలు తమ యొక్క స్వతంత్రమైన రిప్రజెంటేషన్ పంపించాలంటే బ్యాక్వర్డ్ క్లాస్ సపోర్ట్ తీసుకోవాలి. ఈ కంజంక్షన్ జరగకుండా, ఈ రకమైనటువంటి ఒక పొలిటికల్ ప్రయోగాలు జరగకుండా ఎన్ని రోజులైనా మళ్ళీ వాళ్ళిద్దరే ఉంటారు. మీరు చూసుకోండి, అంటే కాంగ్రెస్ ఉంటుంది, అంటే రెడ్లు ఉంటారు, లేకపోతే వెలుగులు వస్తారు. కేటీఆర్ రెడీగా ఉండు, లేకపోతే హరీష్ అన్న రెడీగా ఉంటాడు, కవిత కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంటిల్లాదులు పరిపాలన చేయడానికి రెడ్లు వెలువలు రెడీగా ఉంటారు, కమ్మలు లేదు ఎవరికైనా బ్యాక్వర్డ్ క్లాసే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే బ్యాక్వర్డ్ క్లాసు పైనే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉంది, తెలంగాణ భవిష్యత్తు ఉంది. తెలంగాణలో మనం కోరుకున్న రాజ్యం, తెలంగాణలో మనం కోరుకున్న వాతావరణం ఉండాలి అంటే 100% బ్యాక్వర్డ్ క్లాస్ స్టిమ్యులేట్ చేసి బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఒక పొలిటికల్ పార్టీ పుట్టాలి. ఓకే.